ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తల్లిని ట్రాప్ చేశాడు, కూతుళ్లను కూడా మోసం చేశాడు. ఇది పోకిరి చేసిన పని కాదు, ఆకతాయి అంతకంటే కాదు. బడిలో పాఠాలు చెప్పే మాస్టర్ గారి అకృత్యం. ఇప్పుడు ఆ టీచర్తో కలిసి వారి గుండెలు గుబేలమంటున్నాయి. ఎందుకంటే అతనికి HIV ఉందని తేలింది. అసలు ఎక్కడ జరిగింది ఈ దారుణం? ఏంటి ఆ కథ? జాటోతు సునీల్ కుమార్ ఓ ప్రభుత్వ టీచర్. సూర్యాపేట జిల్లా మామిళ్ళగడ్డ హై స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఆ సర్కిల్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఠామ్ ఠామ్ అవుతోంది. దానికి కారణం ఓ తల్లితో పాటు ఆమె కూతుర్లపై అత్యాచారం చేయటం, అంతకంటే ఆయనకు ఎయిడ్స్ ఉందని తేలటం. భార్యను కోల్పోయిన సునీల్ కుమార్కు సూర్యాపేట భగత్ సింగ్ నగర్కు చెందిన ఓ మహిళతో 2018లో పరిచయం ఏర్పడింది. భర్తకు దూరమైన ఆమెతో అప్పటి నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఆ కామాంధుడి కళ్ళు వయస్సులో ఉన్న ఆమె కూతుళ్లపైన కూడా పడ్డాయి. వారిని మాయమాటలతో లొంగ తీసుకున్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా 2 ఏళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఇటీవల అనారోగ్యానికి గురైన సునీల్ కుమార్ రక్త పరీక్షలు చేయించుకోగా HIV పాజిటివ్గా తేలింది. దీంతో ఆ మహిళల్లో ఆందోళన మొదలైంది. ఇంతలోనే ఆమె కూతుర్లు వచ్చి తమపైన కూడా ఆ నీచుడు అత్యాచారం చేశాడని చెప్పడంతో గుండె ఆగినంత పైంది. అతడి అకృత్యాలపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు టీచర్పై పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే తల్లి కూతుళ్లకు కూడా HIV టెస్ట్ చేయించేందుకు శాంపిల్ సేకరించారు. ఆ కామాంధుడు ఆ తల్లి చేసిన తప్పు ఆ ఇద్దరి కూతుళ్లకు శాపమైంది. ప్రస్తుతం ఈ ఇద్దరి వయసు 15 ఏళ్ళు 19 ఏళ్లే. ఆ టీచర్ మాటలకు లొంగిపోవడం వారికి కూడా తప్పే, కానీ ఆలోచన లేని వయసు వారిది. ఇద్దరూ మైనర్గా ఉన్న సమయంలోనే కాటేశాడు ఆ కామాంధుడు. వారికి కూడా టెస్టుల్లో పాజిటివ్ వస్తే జీవితం అగమ్య గోచరమే. ఆ కీచక టీచర్ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.